ఒక అందమైన పల్లెటూరిలో రాఘవ్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా బుద్ధిమంతుడు. పగలంతా తన కుటుంబానికి సహాయం చేస్తూ ఉండేవాడు. కానీ రాత్రి అవ్వగానే మన రాఘవ్ కెప్టెన్ రాఘవ్గా మారిపోయేవాడు. అతనికి గాలి, మెరుపును నియంత్రించే అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అతనికి షేరు అని ఒక స్నేహితుడు ఉన్నాడు. అది ఎంతో బలమైనది, శక్తివంతమైనది. కెప్టెన్ రాఘవ్ మరియు షేరు కలిసి ఆ గ్రామాన్ని క్రూర జంతువుల నుంచి కాపాడేవారు. ఒకరోజు గ్రామంలో ప్రజలంతా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా ఎందుకో ఆ ఊరిని నల్ల మేఘాలు అలుముకున్నాయి. అది ఎందుకో కాదు, కలైవర్ వచ్చాడు. ఇతను ఒక మంత్రగాడు. తన మంత్రంతో ఎవరినైనా బాధ పెట్టగలడు. అతను ఆ మంత్రాన్ని ఆ ఊరి మీద ప్రయోగించసాగాడు. అక్కడ ఉన్న ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. ఇంతలో భయపడకండి, నేను ఉన్నాను అని గ్రామస్తులకు ధైర్యం చెప్పాడు కెప్టెన్ రాఘవ్. కెప్టెన్ రాఘవ్ మరియు షేరు కలిసి అతన్ని ఎదిరించడానికి వెళ్లారు. షేరు అతని మాయాదండాన్ని కిందకు దించి తోసివేసింది. కెప్టెన్ రాఘవ్ అతని మెరుపు శక్తిని కలైవర్ మీద ప్రయోగించాడు. ఆ మెరుపు దాడికి కలైవర్ గల్లంతయ్యాడు. గ్రామస్తులు సంబరపడుతూ రాఘవ్ మరియు షేరుకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పటి నుంచి మన కెప్టెన్ రాఘవ్ మరియు షేరు గ్రామాన్ని కాపాడుతూ కొత్త సాహసాలు చేస్తూనే ఉన్నారు. ఇది ముగింపు కాదు, ఇంకా మరెన్నో సాహసాలు జరుగుతాయి.